అందరికీ నమస్కారం అండి. ఆధార్ కార్డు పైన కేంద్రం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా మన దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. ఆధార్ కార్డు నెంబర్ ఎంతో కీలకమైనది అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక పిల్లల విషయానికి వచ్చినట్లయితే ఆధార్ డేటా అనేది సరైన విధంగా అయితే ఉండడం మరింత అవసరం. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు దీన్ని సరిగా పట్టించుకోవడం అయితే లేదనమాట. సో ముఖ్యంగా ఈ నేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏ దీని గురించి స్కూళ్ళలో సంబంధించి అలర్ట్ అయితే ఇచ్చిందనమాట, జారీ చేసింది. ప్రక్రియ ముందు పూర్తి చేయాలని చెప్పేసి జారీ చేసింది. అంటే ఏంటి అనేది చూద్దామండి. ఎప్పుడు అవసరం అంటే యుఐడి చెప్పింది ఏంటంటే పిల్లలకు సంబంధించి 5 సంవత్సరాలు కనుక వయసు చేరినప్పుడు ఒకసారి, ఆ తర్వాత 15 సంవత్సరాలు వయసులో మళ్ళీ ఒకసారి ఆధార్ కార్డు అనేది అప్డేట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది తప్పనిసరి చేశారు. ఇక ఈ అప్డేట్ వల్ల పిల్లల ఆధార్ డేటాలో ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్ లాంటివి బయోమెట్రిక్ వివరాలు కరెక్ట్గా అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇక స్కూళ్ళకు ముందు తీసుకురావడం, యుఐడిఏ ఇప్పుడు స్కూళ్ళకు సంబంధించి ముందుకు తీసుకురావడం ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయాలనుకుంటుంది అనమాట. ఇందుకు సంబంధించి విద్యా డేటాను నిర్వహించే యుఐడిఎస్ఈ అనగా అనే అప్లికేషన్లకు సంబంధించి బయోమెట్రిక్ స్టేటస్ను కనిపించేలా మార్పులు చేసింది. అంటే స్కూలు ఏదైతే యాజమాన్యానికి వెంటనే తెలిసిపోతుంది ఎవరి అప్డేట్ పెండింగ్లో ఉందని చెప్పేసి. సో ఎందుకు మరి ముఖ్యంగా అప్డేట్ ఎందుకు చేసుకోవాలి ఏంటంటే ఇది ఆలస్యం అయితే పిల్లల భవిష్యత్తులో ఎన్నో ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు కూడా పొందలేక ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా నీట్ కావచ్చు, జేడబ్ల్ఈ కావచ్చు, సియుఈటి లాంటి కీలక పరీక్షలు నమోదు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు అయితే ఉండాలి. ఈ సమయానికి బయోమెట్రిక్ లోపం కనుక ఉంటే అప్పుడు ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఇదంతా కూడా ఉండకూడదు అనుకుంటే ముందుగానే అప్డేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇందుకు సంబంధించి 11 కోట్ల మంది పిల్లలు ఆధార్, ముఖ్యంగా ఇప్పటికీ దేశవ్యాప్తంగా 11 కోట్ల పిల్లల ఆధార్ను బయోమెట్రిక్ అప్డేట్ కోసం పెండింగ్లో అయితే ఉన్నాయని గుర్తించారు. ఇది చిన్న సంఖ్య కాదు. అందుకే యుఐడిఏఐ సిఇఓ భువనేష్ కుమార్ అయితే అన్ని రాష్ట్రాలకు సిఎస్లకు అయితే లేఖ రాసి స్కూల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సో ఫ్రీగా ఇక ఆధార్ అప్డేట్ అయితే చేసుకుంటారనమాట, చేయించాలని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అన్ని రాష్ట్రాలకు అయితే వర్తిస్తాయి అనమాట. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది.